నమస్కారం. నేను చందు. మెయిన్స్‌లో మెరుగైన స్కోరు. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఫలితాలను విడుదల చేసే సన్నాహాలో ఉన్నట్లు తెలుస్తోంది. 21/10/2024 నుంచి 27/10/2024 వరకు మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి అని ముందస్తుగా ప్రకటించారు. అంటే ప్రిపరేషన్‌కు సుమారు 110 రోజులు లభిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వ్యవధిని సద్వినియోగం చేసుకొని గరిష్ట మార్కులతో గ్రూప్ 1 విజేతగా మారేలా చేసే ప్రిపరేషన్ వ్యూహం ముఖ్యం. ఇంటర్వ్యూ దశ కూడా లేనందున మెయిన్స్‌లో వచ్చే మార్కులే తుది ఫలితాలను నిర్దేశిస్తాయి. అందుకని మెయిన్స్‌లో ఎంత బాగా రాణిస్తే అంత మంచి ర్యాంకు సాధ్యమవుతుంది. మెయిన్స్‌లో జనరల్ ఇంగ్లీష్ పేపర్‌లో అర్హత సాధిస్తే సరిపోతుంది. అయితే అర్హత పరీక్షే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. గతంలో అనేక సందర్భాల్లో వందల మంది ఈ పరీక్షలో క్వాలిఫై కాలేక మంచి అవకాశాన్ని కోల్పోయారు. ముఖ్యంగా గ్రామీణ అభ్యర్థులు వారానికి కనీసం 2-3 గంటలు సమయాల్లో ప్రతిరోజు అరగంట జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 10th క్లాస్ స్థాయి ప్రిపరేషన్ అవసరం. చివరి వారంలో చూసుకుందాంలే అంటూ దీన్ని సన్నద్ధత వాయిదా వేస్తే మాత్రం నష్టపోయే అవకాశం ఎక్కువ. దీంట్లోనే చాయిస్లో తికమక. సాధారణంగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో చాయిస్ విధానంలో రాసే అవకాశం ఉంటుంది. అందువల్ల చాప్టర్ల వారీగా కొన్ని అంశాలను వదిలివేసుకుంటూ కొన్ని అంశాలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టి చదివే పద్ధతిని మెజారిటీ అభ్యర్థులు అనుసరిస్తారు. అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన సమాచారం ప్రకారం ప్రతి సెక్షన్లోనూ ఒక్క ప్రశ్నకి చాయిస్ ఉండదని తెలుస్తుంది. ప్రతి ప్రశ్నలోనూ మొదటి చాప్టర్కా మరేదైనా చాప్టర్కా అనే విషయంలో తికమక ఉంటుంది. అందువల్ల మొత్తం సిలబస్ చదవాలనే ఒత్తిడిలో చాలామంది ఉన్నారు. దానివల్ల ప్రిపరేషన్ నాణ్యత ఖచ్చితంగా తగ్గుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు కొంత రిస్క్ కూడా చేయాల్సి ఉంటుంది. చాయిస్ విధానంలో అన్ని చాప్టర్లు చదువుతూనే ఒక సెక్షన్పై ఓవర్వ్యూ అవగాహన పెంచుకోగలిగితే కొంతవరకు ఈ సమస్య గట్టెక్కవచ్చు. అందుకని ఇదమిత్తంగా ఫలానా చాప్టర్లోనే చాయిస్ తీసుకుందామనే ఆలోచన లేకుండా చదవాలి. ముఖ్యంగా డేటా ఇంటర్ప్రిటేషన్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. దాదాపు 95% సిలబస్ కవర్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. జనరల్ ఎస్సేలో 3 సెక్షన్లకు 3 వ్యాసాలు రాయాలి. సరైన అనుభవం, మార్గదర్శకత్వం లేనందున ఈ విభాగానికి ప్రత్యేక ప్రిపరేషన్ అక్కర్లేదనే భావన చాలామందిలో కనిపిస్తుంది. సిలబస్లో లేని ఇండియన్ పాలిటిక్స్, ఇండియన్ ఎకానమీ, అభివృద్ధి, సిలబస్లోని ఇండియన్ పాలిటిక్స్, ఇండియన్ ఎకానమీ, అభివృద్ధి, భారతదేశ చరిత్ర, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీలను మిగతా పేపర్లో చదువుతాం కాబట్టి అదే సమాచారాన్ని పేపర్ 1కి కూడా రాయొచ్చనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కంటెంట్ విషయంలో ఈ ఆలోచన సరిపోతుంది కానీ ప్రజెంటేషన్ విషయంలో సరికాదు. వ్యాస లక్షణాలను పరిగణిస్తూ రాసినప్పుడే మార్కులు వస్తాయని గ్రహించాలి. అందువల్ల వ్యాస లక్షణాలతో ఈ విభాగాల సిలబస్ అంశాలను ప్రాక్టీస్ చేయడం అత్యంత అవసరం. కంటెంట్ ఉంది కదా నేరుగా పరీక్ష హాల్కు వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అయితే సిలబస్ను స్థూలంగా పరిశీలిస్తే భారత వర్తమాన సామాజిక అంశాలు, విద్య, మానవ అభివృద్ధి మొదలైనవి కూడా ఉన్నాయి. నిజానికి ఇవి పైన చెప్పిన అంశాల కంటే సులభంగా రాయవచ్చు. అదేవిధంగా భావ వ్యక్తీకరణకు అధిక అవకాశం ఉంటుంది. పైగా ఇతర అభ్యర్థులు రాయని వ్యాసాలు రాసే అవకాశం ఉన్నందున ఎగ్జామినర్ ఫ్రెష్గా భావించే అవకాశం కూడా ఉంటుంది. మంచి మార్కులు కూడా పొందవచ్చు. ప్రతి వ్యాసాన్ని 1000 పదాలకు అటు ఇటుగా రాయడం అధిక మార్కులు వచ్చేందుకు దోహదపడుతుంది. పద నిబంధన పట్టించుకుంటే నష్టపోయే అవకాశం కూడా ఉంది. 1000 పదాల్లో ఒక వ్యాసం రాయడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఎంతో సాధన, కంటెంట్, భావ వ్యక్తీకరణ ఉన్నప్పుడే ఇది సాధ్యం. అందువల్ల లభిస్తున్న సమయంలో రైటింగ్ ప్రాక్టీస్కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. పద నిబంధన పాటిస్తూ మిగతా 5 పేపర్లలో అతిపెద్ద సమస్య పద నిబంధనను పాటిస్తూ విషయాన్ని సమగ్రంగా వివరించడం. ఇది ఒక రకంగా కత్తి మీద సామే. ఎందుకంటే ఎగ్జామినర్ని సంతృప్తపరిచే విధంగా సమాధానం రాసే క్రమంలో చాలామంది సమయం సరిపోక కొన్ని ప్రశ్నలను వదిలివేయడం తరచూ జరుగుతుంది. అందువల్ల పద నిబంధన అంటే వర్డ్ లిమిట్ పరిమితం అవుతూనే సమాచారం ఎలా ప్రజెంట్ చేయాలి అనే విషయంలో సాధన అవసరం. అప్పుడే సాధక బాధకాలు అర్థమై పరిష్కారాలు దొరుకుతాయి. అందువల్ల ప్రతిరోజు 4 నుంచి 5 ప్రశ్నలైనా ప్రాక్టీస్ చేయాలి. ప్రస్తుత సమయాన్ని ఈ కోణంలో కూడా వినియోగించుకోవాలి. జనరల్ స్టడీస్లోని మిగతా 5 పేపర్లకు సమాధానాలు రాసేటప్పుడు ప్రతి ప్రశ్నకు ఇచ్చిన ట్యాగ్ ఏమిటో పరిశీలించుకోవాలి. అందుకు అనుగుణంగానే సమాధానం రాయాలి. ప్రతి ట్యాగుకు నిర్దిష్ట సమాచారాన్ని ఎగ్జామినర్
నిర్ణయించుకుంటాడు. దానికి అనుగుణంగా సమాధానం ఉన్నప్పుడే మార్కులు పడతాయి. అందువల్ల కంటెంట్‌ని చదవడంతో పాటు ఆ కంటెంట్‌పై వివిధ రకాలైన ట్యాగులతో ప్రశ్నలను తయారు చేసుకొని సమాధానాన్ని రాస్తుండాలి. ఇలా చేసినప్పుడే సంపూర్ణంగా సమాధానం సంతృప్తి పరుస్తుంది. మార్కులను ధారాళంగా ఇస్తుంది. ఏ విభాగం ఎలా? డాటా ఇంటర్ప్రిటేషన్. ఈ సెక్షన్‌లో ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ప్రశ్న చూడగానే సమాధానాన్ని రాయవచ్చు. అయితే కేవలం సమాధానం రాయడంతో 2 మార్కులు పడిపోవు. ఖచ్చితంగా 2 మార్కులు పొందేందుకు స్టెప్స్ వారీగా సమాధానం రాయాలి. ఈ విషయాన్ని గమనించి సిలబస్‌లోని టాపిక్స్‌కు స్టెప్పుల వారీగా సన్నద్ధం అంటే ప్రిపరేషన్ కావాల్సిన పరిస్థితి ఉంది. ఈ విభాగంలో గట్టిగా సాధన చేస్తే 50కి 50 మార్కులు కూడా తెచ్చుకోవచ్చు. ముఖ్యంగా ఆర్ట్స్ అభ్యర్థులు ఈ విభాగంలో ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయాలి. లేకుంటే మ్యాథ్స్ అభ్యర్థులతో పోటీ పడలేక మార్కుల్ని కోల్పోయే అవకాశం ఉంది. ఎకానమీ దీనిలో రాణించాలంటే అనువర్తన అప్లికేషన్ విధానంలో తాజా అంశాలను అనుసంధానం చేసుకోవడం చాలా అవసరం. ఎప్పటివో పుస్తకాలు, మెటీరియల్స్ మీద ఆధారపడకుండా తాజా అంశాలు, తాజా పరిణామాలపై దృష్టి పెట్టాలి. ఈ విధంగా ప్రిపరేషన్ను మెరుగుపరుచుకున్నప్పుడే ఎగ్జామినర్ ఆలోచనలను అందుకోగలుగుతారు. తద్వారా ఆధునిక సమస్యలపై ప్రశ్నలు వచ్చినప్పుడు కూడా సమాధానాలు ఇవ్వగలుగుతారు. సాధారణంగా సివిల్స్ అభ్యర్థులు ఈ లక్షణం ఉంటుంది కాబట్టి వారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఇతర అభ్యర్థులు కూడా ఈ ధోరణిని అనుసరించడం మేలు. సైన్స్ అండ్ టెక్నాలజీ దీనిలో ప్రధానంగా మానవాళికి సమకూరే ప్రయోజనాలు, ఎదురయ్యే సమస్యలు అనే కోణంలో అధ్యయనం చేయాలి. ఇలా చేయడం అదనపు మార్కులకు దారితీస్తుంది. అందువల్ల తాజా అప్డేట్స్తో మెయిన్స్ మెటీరియల్ను మెరుగుపరుచుకుంటే అదనపు మార్కులు వస్తాయి. గతంలో ఈ విభాగానికి సంబంధించిన ప్రశ్నలు రాయడంలో అభ్యర్థులు సమయమే సరిపోక తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఎందుకంటే సమాధానం తెలిసినట్లు ఉంటుంది, తీరా రాయబోతే అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అందువల్ల సమయ నిర్వహణకు సమర్థంగా పాటిస్తూ సమాధానాలు రాసే సాధన చాలా ముఖ్యం. పేపర్ 2, పేపర్ 6లలో చదవాల్సిన కంటెంట్ చాలా ఉంటుంది. అయితే కొంత సమాచారం ప్రిలిమినరీ స్థాయిలో చదివినందున కొంత సౌలభ్యం కూడా ఉంటుంది. ముఖ్యంగా జాగ్రఫీ విభాగంలో ప్రశ్నలు రాసేటప్పుడు కంటెంట్ను జాగ్రత్తగా ప్రజెంట్ చేయకపోతే మంచి ఫలితాలను ఆశించలేము. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ప్రశ్నలు ఏ స్థాయిలో వస్తాయనేది ఖచ్చితంగా నిర్ణయించలేము. మన ప్రిలిమినరీ పరీక్ష చూస్తే తెలంగాణ ఉద్యమానికి, సంస్కృతికి సంబంధించిన ప్రశ్నలు చాలా లోతుగా ఉన్నాయి. అదే ధోరణిలో ప్రశ్నలు వస్తే అందుకు తగ్గట్లుగా సమాధానం రాసే విధంగా సరైన వ్యూహంతో సాగాల్సిన అవసరం ఉంది అని కొడాలి భవానీ శంకర్ గారు ఇచ్చిన ఆర్టికల్. గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపరేషన్ ఎట్లా అని దాని మెలకువలు. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. మెయిన్స్లో మెరుగైన స్కోర్కు ఏమేమి చేయాలి అని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.